నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ధైర్యానికి శౌర్యానికి దేశభక్తికి నిలువెత్తు రూపం మహారాణా ప్రతాప్. రజక సంఘాల ర్యాలీలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. జిల్లా పరిశ్రమల కేంద్రంలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతో. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్లను నమ్మవద్దు. పోలీసులు ప్రభుత్వం ఇచ్చే అధికారిక సమాచారాన్ని నమ్మాలి. జిల్లా ఎస్పీ బి మహేష్. చల్లదనం కోసం ఏర్పాటు చేసుకున్న కూలర్తో తల్లి కూతుళ్ల మృతి. విషాదంలో కుటుంబ సభ్యులు. ఘనంగా జరుగుతున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు. కన్నుల పండుగగా ఉత్సవాలు, పోటెత్తిన భక్తులు. రైతుల ప్రభుత్వమే మాది, వ్యవసాయదారులకు నాణ్యమైన విద్యుత్. సబ్ స్టేషన్ భూమి పూజ చేసిన షబీర్ ఆలీ పోచారం. మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా స్థానిక ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో బొందిల రజక సంఘం వారు నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరు కావడం జరిగింది. మొదట ఎమ్మెల్యే సంఘం పెద్ద మనుషులతో కలిసి రాణా ప్రతాప్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ధైర్యానికి శౌర్యానికి దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం రాణా ప్రతాప్ మహారాజ్ అన్నారు. మొఘలుల నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాడిన భారతమాత ముద్దుబిడ్డ అని కొనియాడారు. ఈ దేశంలో పుట్టిన గడ్డి పరక సైతం ఈ దేశ పౌరుషాన్ని, దేశభక్తిని పాల్పంచుకుంటుందని అనడానికి నిదర్శనమని, మహారాణా ప్రతాప్ గుర్రం చేతక్ దీనికి నిదర్శనమని అన్నారు. హల్దీఘటి యుద్ధంలో విరోచితంగా పోరాడిన తన ప్రాణప్రాయ స్థితిలో ఉన్న మహారాణా ప్రతాప్ను రక్షించడానికి 26 అడుగుల కందకంపై నుండి దూకి రక్షించడమే అందుకు నిదర్శనమని అన్నారు. మహారాణా ప్రతాప్ సింగ్ మహారాజ్ విదేశీయులకు సైతం స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. శక్తివంతమైన అమెరికా పైన 2 దశాబ్దాలు సుదీర్ఘ పోరాటం అనంతరం విజయం సాధించిన వియత్నాం దేశ అధ్యక్షుడు స్వయంగా తమ గెలుపుకు మహారాణా ప్రతాప్ సింగ్ మహారాజ్ ప్రేరణదాయకమని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. వియత్నాం విదేశాంగ మంత్రి భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు స్వయంగా ఉదయ్పూర్లోని రాణా ప్రతాప్ సమాధిని దర్శించుకొని అక్కడ ఉన్న పిడికెడు మట్టి తీసుకొని ఈ దేశ వీరత్వం, ఇక్కడ ఉన్న వీరుల ప్రేరణ మా దేశాన్ని కూడా అవసరమని చెప్పి ఆ మట్టిని తీసుకెళ్లి వియత్నాం దేశ మట్టిల్లో కలపడం జరిగిందన్నారు. భారతదేశానికి ఇక్కడ పుట్టిన వీరుల పౌరుషానికి ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్యపోయాయని అన్నారు. నేడు జరుగుతున్న భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఛత్రపతి శివాజ్ మహారాజ్, రాణా ప్రతాప్ లాంటి వీరుల స్ఫూర్తితో నేడు పాకిస్తాన్ పైన ఉగ్రవాదం పైన ఉక్కుపాదం మోపడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వారికి ఘనమైన నివాళులర్పిస్తూ వారికి అదేవిధంగా ఇందూరు బొందిగల రజక సంఘ సభ్యులందరికీ, సోదరమణులకు ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. శౌర్యానికి, ధైర్యానికి భయం అనేది లేదు అనేదానికి నిదర్శనం మహారాణా ప్రతాప్ సింగ్. వారు ఏదైతే దేశ స్వతంత్ర సమరంలో కానీ విదేశీయుల పరిపాలనకు వ్యతిరేకంగా వేసవి కాలంలో చల్లదనం కోసం ఏర్పాటు చేసుకున్న కూలర్ మృత్యుపాశమయ్యింది. ఎయిర్ కూలర్కు విద్యుత్ షాక్ రావడంతో తల్లి కూతుళ్లు మృతి చెందారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెదగుళ్ల తాండాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శాంకాబాయి 34 సంవత్సరాలు, ఆమె కూతురు శివాని 14 సంవత్సరాలు రాత్రి కూలర్ ఆన్ చేసి నిద్రించారు. కూలర్లో ఏదో సమస్య వచ్చి దానికి విద్యుత్ సరఫరా అయ్యింది. శివాని కాలు రాత్రి కూలర్ నీటి తొట్టెలో పడింది. దీంతో ఆ నీటిలో విద్యుత్ ప్రవహించి ఆమె కాలు కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. శివాని పక్కన నిద్రిస్తున్న ఆమె తల్లికి కూడా షాక్ కొట్టడంతో ఆమె మృతి చెందింది. శాంకాబాయి కొడుకు ప్రతీక్ ఆ సమయంలో బయట పడుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఉదయం లేచి చూసిన ప్రతీక్ విషయాన్ని గ్రామస్తులకు తెలిపాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్లను నమ్మవద్దని, పోలీసులు ప్రభుత్వం ఇచ్చే అధికారిక సమాచారాన్ని నమ్మాలని జిల్లా ఎస్పీ బి మహేష్ అన్నారు. తంగలపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన పంచవేణు ఫిర్యాదు మేరకు నిజామాబాద్ జిల్లా భీమ్గల్కు చెందిన సయ్యద్ అష్వాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ మహేష్ బి తెలిపారు. 23 మంది నుంచి 80 లక్షల వరకు డబ్బు తీసుకొని మోసం చేశారని తెలిపారు. జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై ఈ సంవత్సరం ఇప్పటి వరకు 17 కేసులు నమోదు చేసి 22 మందిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వ పథకం కింద జిల్లాలో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పారిశ్రామిక రంగాల పనితీరును మెరుగుపరిచేందుకు జిల్లా పరిశ్రమల కేంద్రంలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం అంతర్జాలంలో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా జాతీయ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల సంస్థ జిల్లాకు ఈడీసీ మేనేజర్, ఈడీసీ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను కేటాయించడం జరిగిందని తెలిపారు. పోస్టులకు కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు మే 10వ తారీఖు నుంచి చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. అభ్యర్థులు ఇతర వివరాలకు www.nimsem.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని, మరిన్ని వివరాల కోసం జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కె సురేష్ కుమార్ సెల్ నెంబర్ 9640909831ను సంప్రదించాలని సూచించారు. నిజామాబాద్ వినాయక్ నగర్లోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వస్తి పుణ్యావచనం, అఖండ దీపారాధన, దీక్షధారణ, హారతి, మంత్రపుష్ప కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ క్యాసారం రవీందర్ రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మన కాలనీలో ఉన్నటువంటి ఏకైక నరసింహస్వామి దేవాలయంలో 3 రోజుల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడే మా సార్ చెప్పారు, మొత్తం ఇంకా డీటెయిల్ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దీనికి ప్రత్యేక ఆహ్వానితులుగా మన ఎమ్మెల్యే గారు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఈ ఉత్సవంలో ఈరోజు వర్ణి సెక్షన్ పరిధిలోని సిద్ధాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 33/440 kV ఓల్డ్ నూతన సబ్స్టేషన్కి భూమి పూజ మరియు లిఫ్ట్కు అవసరమయ్యే విద్యుత్ లైన్ పనులు ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. పనులు సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రవీందర్, ఎస్ఈ నిజామాబాద్, మొహమ్మద్ ముక్తార్, డిఈ బోధన్, వెంకటరమణ, డిఈ కన్స్ట్రక్షన్ నగేష్ కుమార్, ఏడీఈ రుద్రు, తోట రాజశేఖర్, ఏడీఈ కన్స్ట్రక్షన్ శ్రీనివాస్, ఏఈ రుద్రు, నవీన్, బాలకిషన్, సబ్ ఇంజనీర్లు వేణుగోపాల్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, లైన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఎస్ఈ ఇరిగేషన్ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ప్రజలు, విద్యుత్ సిబ్బంది, ఇరిగేషన్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వివిధ సేవా స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా పట్టణంలో గత 2 సంవత్సరాలుగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మన పద్మశాలి బాంధవులు ప్రేమ అభిమానాలను చూరగొన్న ఈ కమిటీ ద్వారా మే నెల 25వ తేదీన నిజామాబాద్ పట్టణ పద్మశాలి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మీ అందరి ఆదర అభిమానాలతో కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా ప్యానెల్ తయారు చేయబడిందన్నారు. సేవల్లో పాలు పంచుకున్న కార్యవర్గం సభ్యుడు సౌమ్యుడు, నిజామాబాద్ పట్టణ ప్రజలందరికీ సుపరిచితుడు అయినటువంటి పెంట దత్తాత్రిని అధ్యక్ష అభ్యర్థిగాను మరియు మిగతా పోస్టులకు గాను మన పట్టణ పద్మశాలి అందరికీ సుపరిచితులైన విద్యావంతులతో పాటు సేవాభావం కలిగిన వారిని దయచేసి రంగంలో ఉండే పట్టణ పద్మశాలి తర్ప సంఘాల సభ్యులందరూ ఈ ఒక్కసారి ఆలోచించి పెంట దత్తాత్రి ప్యానెల్ కి ఓటు వేసి అవకాశం ఇచ్చి తర్ప సంఘాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇదిలా ఉండగా శుక్రవారం సాయంత్రం నగరంలోని బసవ గార్డెన్లో నగరానికి సంబంధించిన 68 మంది తర్ప అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారులతో కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ప్యానెల్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ బలపరిచిన అభ్యర్థి పెంట దత్తాత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పద్మశాలి సంఘం జిల్లా నాయకులు అమృతాపురం గంగాధర్, ఎస్ఎస్ సత్యపాల్, గాలపల్లి భూమయ్య తదితరులు పాల్గొన్నారు. జై పద్మశాలి నేటి కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ పిలుపు మేరకు ఇక్కడికి విచ్చేసిన 68 గల్ఫ అధ్యక్షులు, కోశాధికారులు, సెక్రటరీలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మేము కొండ లక్ష్మణ్ బాపూజీ ప్యానల్ నుండి 11 మందిని ఈరోజు ఎన్నుకోవడం జరిగి ఈరోజు మేము నామినేషన్ చేయడం జరిగింది. దానికి ఇక్కడికి ఒక 300 మంది సభ్యులు మరి వాళ్ళ సంఘం వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూడా మాకు హామీ ఇచ్చారు, మేము కంపల్సరీగా చేస్తామని నేను చెప్తున్నాను. మరియు మన కళ్యాణంకి ఏమేమైతే మిగిలిపోయినాయో వాటి కళాచర్యన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవల్స్ ఆర్జీఎన్ క్లినిక్లో మదర్స్ డే సంబరాలు ఘనంగా నిర్వహించారు.
నగరంలో గల సుభాష్ నగర్లో ఉన్న రావుస్ ఆర్జిజన్ క్లినిక్లో ఈ రోజు మదర్స్ డే సంబరాలు జరపబడ్డాయి. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులకు మరియు పిల్లలకి ఆటల పోటీలు మరియు వాళ్ళని అలరించడానికి సిబ్బంది ద్వారా డాన్స్ చేశారు. ఈ కార్యక్రమంలో తల్లి యొక్క ప్రాముఖ్యతను పిల్లల జీవితంలో వివరిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఫౌండర్ డాక్టర్ లీనా అంకు కుమార్ సిబ్బందితో పాటు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కళా చైర్మన్ ఫౌండేషన్ వారు నగరంలో ఉన్న అందరు తల్లులకు మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. సుభాష్ నగర్లో ఉన్న కళాచైర్యన్ ఫౌండేషన్లో ఈరోజు రౌల్స్ ఆటిజం సెంటర్లో మదర్స్ డే జరపడం జరిగింది. సో ఈ సందర్భంగా పేరెంట్స్కి పిల్లలకి గేమ్స్ యాక్టివిటీస్ అండ్ చిన్న ట్రిబ్యూట్గా ఒక చిన్న డాన్స్ బై ఆల్ ద థెరపిస్ట్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేస్తారని ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ మదర్ హూ హాస్ యలమంచిల శ్రీనివాసరావు కాంగ్రెస్లో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు పాల్పడుతున్నారనే కారణంతో ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు యలమంచిల శ్రీనివాసరావును అధిష్టానం సస్పెండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బాన్స్వాడ నియోజకవర్గం వర్ణి మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఆయన పార్టీకి నష్టం చేకూర్చే విధంగా పనిచేస్తున్నాడని పేర్కొంటూ గతంలో అధిష్టానం నోటీసులు ఇచ్చింది. అయితే నోటీసులకు ఆయన స్పందించకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. కాగా బాన్స్వాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి వేర్వేరు వర్గాలుగా విడిపోయారు. దీంతో పార్టీ నేతలు నాయకులు వర్గాలుగా ఏర్పడి అధిష్టానానికి పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. బాల్కొండ, ముప్కాల్, మెండోరా పోలీస్ స్టేషన్లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ బాల్కొండ, ముప్కాల్, మెండోరా పోలీస్ స్టేషన్లను పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పోలీస్ స్టేషన్లు మొత్తం కలియదిరిగి పోలీస్ స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం రిసెప్షన్ సెంటర్ల పనితీరును, కంప్యూటర్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. తద్వారా 5S విధానం అమలు చేస్తున్నారా లేదా అడిగి తెలుసుకుని మొత్తం చూశారు. వాహనాల పార్కింగ్ చూశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. ప్రధానంగా ఎక్కువ ప్రమాదాలు ద్విచక్ర వాహనదారులకు జరుగుతున్నందున తప్పనిసరి హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు. అలాగే గంజాయి నిర్మూలనకు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరైనా గంజాయికి బానిస అవుతే వారికి కౌన్సిలింగ్ చేయాలని తెలిపారు. దాని నిర్మూలనకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సైబర్ మోసగాళ్ల నుంచి ప్రజలు మోసపోకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. గేమింగ్ యాప్ల పట్ల ప్రజలు మోసపోకుండా ఎప్పటికప్పుడు వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. సిబ్బంది సాధక బాధలు ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాల్కొండ ఎస్ఐ నరేష్, ముప్కాలి ఎస్ఐ రజనీకాంత్, మెండోరా ఎస్ఐ ఎండి యాసిర్ అర్పత్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. సైనికులకు మనోధైర్యాన్ని కల్పించాలని అర్సపల్లి మహిళలు సామూహికంగా వేద మంత్రాలు పఠనం చేశారు. అర్సపల్లిలోని మహిళా మూర్తులందరూ కలిసి మన దేశ రక్షణ కోసం, మన దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికుల కోసం వారికి ధైర్యాన్ని ప్రసాదించమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. సామాజిక రాజకీయ అంశాల్లో పేద ప్రజలకు అన్యాయమైన వారికి అండగా ఉంటూ మాల మహానాడు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్కు డాక్టరేట్ రావడం సంతోషకరంగా ఉందని మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు కొనియాడారు. కొన్నేళ్లుగా సమాజంలో సామాజిక రాజకీయ అంశాల్లో స్పందిస్తూ తనదైన శైలిలో పేద ప్రజలకు అండగా నిలుస్తూ ఎల్లప్పుడూ వారికి న్యాయం చేస్తూ వస్తున్న ప్రముఖ సామాజికవేత్త మాల మహానాడు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్కు ప్రశంసలు రావడం అభినందనీయమని ఆయన అన్నారు. ఇకపై కూడా భవిష్యత్తులో పేద ప్రజలకు న్యాయం జరిగేలా అండగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం ఎల్లమ్మగుట్టలో మున్నూరు కాపు సంఘంలో ఆయన అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జమాతే ఇస్లామిక్ సంస్థ, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, క్రిస్టియన్ పాస్టర్ సంఘాలు ప్రతినిధులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రధాన ముఖ్య అతిథిగా నరాల రత్నాకర్ పాల్గొన్నారు. అదేవిధంగా నిజామాబాద్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ బూదిరాజ్ తదితరులు ఆయన ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు. ఖచ్చితంగా ప్రాణాలు లెక్క చేయకుండా ముందుండి పోరాడుతుందంటే భారతదేశ సైన్యంకు మనం ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి డాక్టర్ నీరజ్ లక్ష్మణ్ గారికి, వారి సతీమణి వనిత గారికి, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రాజకీయ అవకాశాలను ఒడిసి పట్టుకునేందుకు ఆర్యకటికలు ఐక్యం కావాలని ఆర్యకటిక రాష్ట్ర ట్రస్ట్ చైర్మన్
గౌలీకర్ నర్సింగారావు పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగర ఆర్యకటిక కార్యవర్గం పదవి ప్రమాణ స్వీకారం శుక్రవారం రాత్రి జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సింగారావు రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఆర్యకటికలు వ్యూహాత్మక వైఖరితో ముందుకు సాగాలన్నారు. రాజకీయ అధికారం అన్ని సమస్యలకు పరిష్కారమన్నారు. నూతన అధ్యక్షులు జమాల్పూర్ రమేష్ నాయకత్వంలో ఆర్యకటికల సంక్షేమం అభివృద్ధి సాధ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన జమాల్పూర్ రమేష్ మాట్లాడుతూ అందరినీ కలుపుకొని వెళ్తానని, 3 ఏళ్ల పదవీ కాలంలో ఆర్యకటికల ఆత్మగౌరవం పెరిగే విధంగా పనిచేస్తానని అన్నారు. రాష్ట్ర నాయకులు రవిలాల్, మురళీధర్, జితేందర్, సంజయ్ రాజ్ మాట్లాడుతూ నిజామాబాద్ ఆర్యకటికలు రాజకీయ చైతన్యం కలిగి ఉన్నారని, స్థానిక ఎన్నికల్లో నిలబడి గెలవాలని ఆకాంక్షించారు. నగర ఆర్యకటిక సంఘం ప్రధాన కార్యదర్శి అశోక్, కోశాధికారిగా మిర్యాలంకర్ ఓం ప్రకాష్, అధ్యక్షునిగా ఆంకర్ రాజారాం చేత పదవి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్యకటిక సంఘం హైకమాండ్ నేతలు నామ్యాబాద్, నాగోజీ, నెహ్రూ, బియాకర్, బిల్లి శంకర్, గాంధీ, మోహన్ లాల్, మాజీ కార్పొరేటర్ శివచరణ్, జిల్లా అధ్యక్షుడు ఆంకర్ మహేష్, శంకర్, పిల్లి శ్రీకాంత్, లక్ష్మణ్, న్యామ్తాబాద్ రవి, ఆనంద్, శ్రీనివాస్, రాజేష్, జమాల్పూర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన మురళీ నాయక్ ఆత్మ శాంతించాలని దర్పల్లి తల్లి తెలంగాణ విగ్రహం నుండి గాంధీ చౌక్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించి మీడియాతో నాయకులు మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన బంజారా ముద్దుబిడ్డ మురళీ నాయక్ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల బంజారా అధ్యక్షుడు లాల్ సింగ్, ఏఎంసీ డైరెక్టర్ మాంచా నాయక్, చేరుతాండా నాయకులు రతన్ నాయక్, మేఘవత్ రమేష్, మధుల్ తాండా, గుడితాండా, తులసి శ్రీరామ్, ఎస్బీ తాండా, శంకర్ నాయక్, లింబ్యా నాయక్, మాజీ ఉప సర్పంచ్ మలావత్ నరేందర్, బాలు నాయక్, సేవాలాల్, పిరియా సర్చంద్, గంగాధర్, పరమేష్, రమేష్, రవి, శ్రీకాంత్, బాల గణేష్, రమేష్, యువసేన యువకులు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశం పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భాగంగా మా బంజారా ముద్దుబిడ్డ మురళీ నాయక్ గారు, జవాన్ మురళీ నాయక్ గారు మృతి చెందడం జరిగింది. అందులో భాగంగా మన నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో మా బంజారా సోదరుల తరపున ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ర్యాలీగా బయలుదేరి క్యాండిల్ ర్యాలీతో తన ఆత్మకు శాంతి చేకూర్చాలని శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. జై భారత్, జై భారత్, జై జై. हमारे गोरमाटी में हमारा एक जवान है तो अनंतपुर डिस्ट्रिक्ट के जवान. ఆర్మూర్ పట్టణంలోని తిరుమల కాలనీలో ఆకుల లావణ్య అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాలు చూద్దాం. జగన్పల్లి మండల కేంద్రంకు చెందిన లావణ్య ఆర్మూర్ పట్టణంకు చెందిన ప్రవీణ్కు గత 9 సంవత్సరాల క్రితం వివాహమైంది. లావణ్య మామ అయిన బుచ్చన్న మరియు లావణ్య భర్త ఆయన ప్రవీణ్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇరువురు మధ్య లావాదేవీల విషయంలో గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. దీంతో లావణ్యను భర్త ప్రవీణ్ హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రధానంగా ఆర్థిక సమస్యలు మరియు లావాదేవీల విషయంలో ఇరువురికి నిత్యం గొడవలు జరిగేవని, లావణ్యపై అనుమానం పెంచుకున్న ప్రవీణ్ లావణ్యను చంపి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్హెచ్ఓ సత్యనారాయణ పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లావణ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను బాన్సువాడ ప్రెస్ క్లబ్ ఖండించింది. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను బాన్సువాడ ప్రెస్ క్లబ్ ఖండించింది. శనివారం బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమాన్ని ప్రతినిధులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ పత్రికా రంగంలో
ప్రజాస్వామ్యబద్ధంగా రాసిన వార్తలను వాస్తవాలను గ్రహించకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ అక్రమంగా అరెస్టు చేయడం శోచనీయమని అన్నారు. పత్రికలు, మీడియా సంస్థల ప్రజల పక్షాన ఉండి తమ బాధ్యతను నిర్వహిస్తున్నారని వారన్నారు. ప్రభుత్వాలపై కొన్ని సందర్భాలలో వారి లోపాలను ఎత్తి చూపిస్తాయి. వాటిని సానుకూల దృక్పథంతో చూడకుండా కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వాలు పాటుపడడం ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డిపై కేసులు పెట్టడం ముమ్మాటికి కక్ష సాధింపు చర్యలేనని అన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రతినిధులు సుధాకర్ గౌడ్, చందు, సీనియర్ జర్నలిస్టులు లతీఫ్, ఎండమూరి వరప్రసాద్, అంబిల్పూర్ రాజు, నరేష్, శ్రీనివాస్, సాక్షి దినపత్రిక ఇన్ఛార్జ్ సుధాకర్, నబీ తదితరులు పాల్గొన్నారు. భావస్వేచ్ఛ మరియు వాక్స్వాతంత్రాన్ని ఇచ్చింది. అందులో భాగంగా పత్రికలు ప్రజాస్వామ్యంలో అధికారంలో ఎవరున్నా కూడా వారి యొక్క లోపాలను ఎత్తి చూపుతూ ఉంటాయి. మరి వాటిని చూపినప్పుడు రాజకీయ కక్ష సాధింపులు చేయడం అనేది నిజంగా సిగ్గుచేటు. పత్రికా రంగం అనేది ఫోర్త్ ఎస్టేట్ ఇది. దీనిపై రాజకీయ కక్షతో ఇటీవల కాలంలో 8వ తేదీన సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారిపై అక్కడి ప్రభుత్వం దాడులు చేయడం. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం వల్లభాపూర్ గ్రామంలో మచ్కూరి బస్వంత్ అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం మరణించారు. తనకి 2 పిల్లలు, భార్య ఉన్నారు. స్థానిక బీజేపీ మండల అధ్యక్షులు ఏముల నవీన్ ద్వారా విషయం తెలుసుకున్న బాన్సువాడ బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి తన ట్రస్ట్ ద్వారా పిల్లల చదువుకి సహాయం చేస్తాను అని వారి కుటుంబానికి భరోసాని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోటగిరి మండల అధ్యక్షులు ఏముల నవీన్, బూత్ అధ్యక్షులు మేకల బీజేపీ గ్రామ సీనియర్ నాయకులు గంగాధర్, అశోక్, లక్ష్మణ్, గంగారం మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు లూపస్ దినోత్సవం సందర్భంగా 2K రన్ నిర్వహించామని రూమటాలజిస్ట్ డాక్టర్ గ్రీష్మ అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ రూమటాలజిస్ట్ అండ్ ఆర్థరైటిస్ సెంటర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ లూపస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు అవగాహన కల్పించడానికి శనివారం ఉదయం 7:30 నుండి 8:30 వరకు హనుమాన్ జంక్షన్, వినాయక్ నగర్ నుండి రూమటాలజీ అండ్ ఆర్థరైటిస్ సెంటర్ వరకు IMA వైద్యులు ప్రదర్శనతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా MD ఇంటర్నల్ మెడిసిన్, DM రూమటాలజీ గోల్డ్ మెడలిస్ట్, కన్సల్టెంట్ రూమటాలజిస్ట్, ఇమ్యూనాలజిస్ట్, అలర్జీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ గ్రీష్మ మాట్లాడుతూ ఇది శరీరంలో కళ్ళు, మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, రక్తనాళాలు ఏ భాగాన్ని అయినా లూపస్ వ్యాధి ప్రభావితం చేస్తుందని, ఈ వ్యాధి శరీరంలో చర్మం దగ్గర నుండి గుండె వరకు అన్ని అవయవాలపై దాడి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా IMA అధ్యక్షులు డాక్టర్ అజయ్ శ్రీనివాస్, కోశాధికారి డాక్టర్ రాజేందర్ సూరిలు మాట్లాడుతూ వ్యాధి సోకిన వారిలో జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. ఎండలో వెళ్ళినప్పుడు వేడికి చెంపలపైన దద్దుర్లు, ఎలాంటి కారణం లేకుండా జ్వరం వచ్చిపోతూ కీళ్ల నొప్పులు, తలనొప్పులు రావడం జరుగుతుందన్నారు. వ్యాధి నివారణకు రూమటాలజిస్ట్ వైద్యులను సంప్రదించి వ్యాధి తీవ్రతను బట్టి వారు సూచించిన మందులు వాడాలన్నారు. అనంతరం MBBS, MD జనరల్ మెడిసిన్, DM కార్డియాలజిస్ట్, PDF ఫిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ G రవికిరణ్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, మంచి నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, యోగా వంటి ప్రక్రియలతో ఒత్తిడి తగ్గించుకోవటం వంటి మంచి జీవన శైలిని అలవర్చుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యపరంగా ఇబ్బందికి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో IMA అధ్యక్షులు డాక్టర్ అజయ్ శ్రీనివాస్, జీవన్ రావు, శ్రీశైలం, సీనియర్ వైద్యులు BP కృష్ణమూర్తి, డాక్టర్ దామోదర్ రావు, డాక్టర్ ద్వారకానాథ్, రవికిరణ్, డాక్టర్ గాంధీ, డాక్టర్ రాజేందర్ సూర్యనీడు తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం నాడు 2K రన్ ఆర్గనైజ్ చేసి వీఆర్ సో హ్యాపీ టు మేక్ దిస్ ఈవెంట్ సక్సెస్ఫుల్. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే జనరల్ పబ్లిక్లో లూపస్ గురించి అవగాహన క్రియేట్ చేయడం. లూపస్ అనేది 90% ఆఫ్ ద టైమ్స్ ఆడవాళ్ళలోనే కామన్గా చూస్తాము. 15 నుంచి 40 వయస్సులో ఉన్న ఆడవాళ్ళలో చాలా కామన్. దీని మెయిన్ లక్షణాలు ఏంటంటే కారణం లేకుండా జ్వరం రావడము, బరువు తగ్గిపోవడము, జుట్టు రాలిపోవడము, సీతాకోక చిలుక మాదిరి, బటర్ఫ్లై మాదిరి ర్యాష్ రావడం ఫేస్ మీద. జక్రన్పల్లి మండలంలోని జక్రన్పల్లి ఉన్నత పాఠశాల యందు వేసవి కాలం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం మండల విద్యాధికారి మూడెల శ్రీనివాస్ ప్రారంభించారు.
ఇందులో నృత్యం, చిత్రలేఖనం, కరాటే, యోగా మరియు కంప్యూటర్ నందు ప్రత్యేక శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. వేసవి సెలవుల్లో యందు విద్యార్థులు తమ సమయంను వృధా చేసుకోకుండా ఈ శిక్షణలో పాల్గొని మంచి నైపుణ్యాన్ని సాధించాలని తెలియజేశారు. ఈ శిక్షణ కార్యక్రమం 10/5/2025 నుండి 24/5/2025 వరకు 15 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో శ్రవంతి, స్పందన, సాగర్ మరియు చక్రపాణి శిక్షకులుగా వ్యవహరిస్తారు. ఈ శిక్షణ కార్యక్రమం పూర్తిగా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. ఇది ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. ఇందులో విద్యార్థులకు కావలసిన సామగ్రి మరియు అల్పాహారము అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభం సమావేశంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ లింగన్న, లక్ష్మాపూర్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, పిఆర్టీయు మండల అధ్యక్షుడు మామిడి గోపి, గంట అశోక్, ముత్యం రెడ్డి, రాజు, సత్యనారాయణ, పద్మావతి పాల్గొన్నారు. మండల కేంద్రంలోని బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు అనగా 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 15 రోజుల పాటు వేసవి ఉచిత శిక్షణ శిబిరం ప్రారంభించినట్టు ఎంఈఓ బట్టు రాజేశ్వర్ తెలిపారు. వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులకు కంప్యూటర్, డ్రాయింగ్, యోగా, స్పోకెన్ ఇంగ్లీష్, వ్యక్తిత్వ వికాసం తదితర అంశాలు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు శిక్షణ ఇస్తామన్నారు. ఈ రోజు 71 మంది విద్యార్థులు హాజరయ్యారని, మొత్తం 100 మంది విద్యార్థులు నమోదుకు అవకాశం ఉందని, ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. Why they are becoming antisocial elements? Most of them, the children, particularly boys, they are taking drugs. They are doing behaving this behavior in the society because not having such type of good manners. If you do practice yoga, if you take an example of Prime Minister Modi, he regularly do yoga. ఈ రోజు ఏఐటియుసి జిల్లా కార్యాలయంలో సార్వత్రిక సమ్మెను సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 29 చట్టాల రద్దును ఉపసంహరించుకుని 4 కోడ్లను రద్దు చేసి 44 కార్మిక చట్టాలను కొనసాగించాలని ఈ నెల 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నామని, ఈ సమ్మెలో జిల్లా కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ నెల 20న ఏఐటియుసి ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కార్మికులు 105 సంవత్సరాలుగా ఈ దేశంలో పోరాడి సాధించినటువంటి 44 రకాల కార్మిక చట్టాల్లో 29 చట్టాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసి 4 కోడ్లను తీసుకురావడం జరిగింది. ఈ కోడ్ల వల్ల కార్మికులకు ఎటువంటి లాభం జరగకపోగా లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాల్లో పశువులకు ఎలాంటి రోగాలు రాకుండా వ్యాక్సిన్ ఇస్తున్నామని శేఖర్ తెలిపారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల నుండి పశువులకు ఎటువంటి గాలికుంటు వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్తతో ఉండాలని, గ్రామాలలో పశువులకు ఈ వ్యాధి సోకితే చనిపోవడం జరుగుతుంది, ఎటువంటి నివారణ ఉండదని ముందు చూపుతో వ్యాక్సిన్లు వేయించుకొని పశువులను కాపాడుకోవాలని, ఈ వ్యాక్సిన్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ ఉపయోగించుకొని మీ పశువులను కాపాడుకోవాలని ఎల్ఏఎస్ శేఖర్ అన్నారు. వీరితో పాటు గోపాలమిత్ర, భోగిష్ శెట్టి మరియు గంగాధర్ రాజు తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గాలికుంటు టీకాలు ఆవులకు, బర్రెలకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని గాలికుంటు నివారణను అరికట్టాలని కోరుకుంటున్నాము. అనుమతులు లేని కోచింగ్ సెంటర్లపై సమైక్య పోరాటానికి సిద్ధం కావాలని ఏఐఎస్ఏ రౌండ్ టేబుల్ సమావేశం వెల్లడించింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షతన ఏఐఎస్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ వహించగా, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లాలో లక్షల్లో వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ కనీస అర్హతలు లేకుండా, ఎలాంటి రక్షణ లేకుండా, అధికారులు అనుమతులు లేకుండా, ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించకుండా, ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా ఐఐటి, నీట్, జేఈ అడ్వాన్స్డ్ 8, 9, 10 క్లాసులంటూ, నవోదయ, గురుకుల, గ్రూప్ కోచింగ్లంటూ, అడ్వాన్స్ ఇంటర్మీడియట్, బ్రిడ్జి కోర్సులు అంటూ, సబ్జెక్టుకు ట్యూషన్లకు అంటూ ఒక్కో సబ్జెక్టుకు నెలకు 3,000 రూపాయల చొప్పున, అదేవిధంగా ప్రతి తరగతికి ఒక స్పెషల్ క్లాసులో అంటూ 3,000 నుంచి మొదలుకొని 45,000, 50,000, ₹1,00,000, 1,20,000 అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేస్తూ ఎలాంటి ర్యాంకులు రాకుండానే అంగులు ఆర్భాటాలు నిర్వహిస్తూ వారికి మాయమాటలు చెప్పి ఇంటింటికి తిరుగుతూ వివరాలు సేకరిస్తూ తల్లిదండ్రులకు మభ్యపెడుతూ మీ పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతామని చెప్పి ఫోన్ నెంబర్లు తీసుకుని జాయిన్ అయ్యే వరకు వాళ్లకు ఆశలు కల్పిస్తూ అడ్మిషన్లు చేసుకుంటూ లక్షల్లో డబ్బులు తీసుకుంటూ కనీసం ఒక స్టూడెంట్కు కూడా ర్యాంకు రాకుండా కోచింగ్ సెంటర్ల నిర్వహణ చేస్తున్నారని పలువురు వక్తలు వెల్లడించారు. ర్యాంకులు తీసుకొచ్చిన
ఎవరు నిర్వహణ చేస్తారో కూడా విద్యార్థి సంఘాలుగా మనకు ఒక అవగాహన కూడా లేదు. అంటే వాటి నిర్వహణలో తల్లిదండ్రులను విద్యార్థులను చాలా రకాల మోసాలు చేస్తున్నారు. ఏమనంటే మేము నిరుద్యోగులం అందరం కలిసి గవర్నమెంట్ జాబ్ వల్ల జాబ్ రాకపోతే మేమంతా కూడా ఈ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మేము నడుపుతున్నాం, మేము సేవ చేస్తున్నాం అని అంటారు. మరి వాస్తవంగా సేవ చేస్తే వేలాది రూపాయల ఫీజులు ఎందుకు? వేలాది రూపాయలతో పాటు పిల్లల్ని మోసం చేయడం. అంగడి బజార్ ప్రాంతంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని అంగడి బజార్ ప్రాంతంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పురోహితులు ఉదయాన్నే స్వామి అమ్మవారి విగ్రహాలకు అందంగా ముస్తాబు చేశారు. అనంతరం పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గణపతి పూజ, నవ దంపతులచే యజ్ఞము నిర్వహించారు. హరినామ స్మరణతో అంగడి బజార్ ప్రాంతం మారుమోగింది. ఈ సందర్భంగా వచ్చిన ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శనివారం నాడు ఈరోజు పొద్దున 4 గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పంచామృతాలతో అభిషేకం జరిగింది. ఆ తర్వాత గణపతి పూజ, నవగ్రహ పూజ, ఆ తర్వాత హోమం కార్యం జరిగింది. ఆ తర్వాత అన్నప్రసాదం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు పల్లికి సేవ జరుగుతుంది. అందరూ భక్తులు ప్రజలు నాగారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో జనగామ రాజాగౌడ్ కుమారుడు అన్వేష్ గౌడ్ దంపతులు మహారాజ్కి పాదపూజ నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. ఇదిలా ఉండగా ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమః ఈరోజు నిజామాబాద్ గ్రామంలో కేసీఆర్ కాలనీలో భక్తుల ఇంట్లో పాదపూజ నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. పెన్షనర్ల సదస్సును విజయవంతం చేయండి. పెన్షనర్ల చెల్లింపు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించేందుకు ఆదివారం పెన్షనర్స్ అండ్ సీనియర్ సిటిజన్ భవనం నందు ఉదయం 10 గంటలకు జిల్లా స్థాయి సదస్సును ఏర్పాటు చేయడం, ఈ సదస్సును విజయవంతం చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఎంప్లాయీ స్టడీ సర్కిల్ జిల్లా కన్వీనర్ కె రామ్మోహన్ రావు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు ఈవీఎల్ నారాయణ, హమీదోద్దీన్, లావు వీరయ్య, లక్ష్మీనారాయణ, రాధాకిషన్ తదితరులు పాల్గొన్నారు. బాలబాలికలకు ఉచితంగా ఇంటర్ మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం గాను ఎంపీసీ, బైపీసీ కోర్సులకు గాను ప్రవేశ పరీక్ష తెలంగాణ ప్రభుత్వ జూనియర్ సంస్థ నిర్వహించారు. జిల్లా నుండే కాకుండా అటు నిర్మల్ జిల్లా నుండి పలు పరీక్ష కేంద్రాలకు గాను నిర్వహించిన పోలీసులు బందోబస్తుతో కట్టుదిట్టంగా నిర్వహించారు. వాసవి స్పేస్ స్కూల్ నందు మొత్తం 10 క్లాస్ రూమ్లలో గాను 240 మంది పరీక్ష రాయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధైర్యానికి, శౌర్యానికి, దేశభక్తికి నిలువెత్తు రూపం మహారాణా ప్రతాప్. రజక సంఘాల ర్యాలీలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. జిల్లా పరిశ్రమల కేంద్రంలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతో. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్లను నమ్మవద్దు. పోలీసులు, ప్రభుత్వం ఇచ్చే అధికారిక సమాచారాన్ని నమ్మాలి. జిల్లా ఎస్పీ బి మహేష్. చల్లదనం కోసం ఏర్పాటు చేసుకున్న కూలర్తో తల్లి కూతుళ్ల మృతి, విషాదంలో కుటుంబ సభ్యులు. ఘనంగా జరుగుతున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు, కన్నుల పండుగగా ఉత్సవాలు, పోటెత్తిన భక్తులు. రైతుల ప్రభుత్వమే మాది, వ్యవసాయదారులకు నాణ్యమైన విద్యుత్ సబ్స్టేషన్ భూమి పూజ చేసిన షబీర్ అలీ పోచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.